పూరా లోకల్. ఎల్బీ నగర్ చౌరస్తాలో స్టేట్ విశ్వకర్మ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ తోటి ఉన్నాము. ఎందుకు నిరసన కార్యక్రమం చేపట్టారు ఇక్కడ మీరు? ఇక్కడ నిరసన కార్యక్రమం అండి, మా విశ్వకర్మీయులకు అన్యాయం జరుగుతుందనేసి. ఎందుకంటే వేరే దగ్గర నుండి గుజరాతీ, మార్వాడి వీళ్ళందరూ వచ్చేసి పెద్ద పెద్ద కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి వాళ్ళ జాతి నుండి సబ్సిడీలు పొందుకుంటూ వాళ్ళు చేస్తున్నారు. మాది బీసీ చిన్న కుటుంబము, మా చేతి వృత్తుల వారు పనిచేసే డొక్కాడుతూనే రెక్కాడుతుంది. ఈ తరుణంలో గవర్నమెంట్ ఏంటంటే చూసుకోవాలి వీళ్ళకి ఏమి ఇస్తే ఏంది, వీళ్ళు ఎట్లా బాగుపడతారు అనేసి. వాళ్ళు మాకు వచ్చేసేసి మేము చేస్తుంటే మాకన్నా తక్కువ ధరకు చేసేసి ఇంకొకటి మా మీద బ్లేమ్ చేస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా బ్లేమ్ చేస్తున్నారు అంటే వీళ్ళు తాగుతారు, తింటారని ఇట్లా చెడు ప్రచారం చేసేసి ఈడ గవర్నమెంట్ తాగితేనే గవర్నమెంట్ నడుస్తుంది, ఆ విషయం వాళ్ళకి తెలియదు. కాబట్టి ఏంటంటే మా చేతి వృత్తుల వరకు ప్రభుత్వము పావుల వడ్డీకి మరియు స్కిల్ డెవలప్మెంట్స్ ఇటువంటి కార్యక్రమాలు పెడితే మా వాళ్ళు కూడా డెవలప్ అవుతారు. రాను రాను ఏ విధంగా తయారైపోయిందంటే మా దాంట్లో చేతి వృత్తులు కోల్పోయి సైనైట్లు వేసుకొని మరణిస్తున్నారు చాలామంది. కాబట్టి ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాము, గత ఎన్టీ రామారావు పీరియడ్లో వారు చేతి వృత్తులకు చాలా సబ్సిడీలు ఇవ్వడం జరిగింది, పనిముట్లు ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే ఈ గవర్నమెంట్ కూడా మాకు చేతి వృత్తులు ఇవన్నీ ఇచ్చేసి మమ్మల్ని ఆదుకుంటే మేము కూడా బాగుపడతాము. మా బీసీ వర్గాలు అన్నీ చాలామంది, కానీ వాళ్ళు ఇన్ని కోట్ల రూపాయలు పెట్టేసి చేస్తే వాళ్ళని తట్టుకోవడం చాలా కష్టమవుతుంది మాకు. మన ప్రభుత్వం ఏం చేస్తుంది? ఖాళీ డబ్బులు పెట్టి షోరూములు పెట్టి వాళ్ళకేనా, లేకుంటే ఈ బీసీ వర్గాలకు మా చేతి వృత్తులకు ఏమన్నా న్యాయం చేస్తారా లేదా? అదే మేము కోరుతున్నాము. అంతేగాని మేము ఎవరి మీద ద్వేషము ఏది కాదు. మా విశ్వకర్మలు శాంతియుతంగా ఎప్పుడైనా ఎక్కడైనా అని మేము ఏ రౌడీయిజం కానీ గుండాయిజం కానీ ఎవరిని తిట్టడం కానీ ఎటువంటి ఎక్కడైనా మీరు ఇన్ని ఏళ్ళ సంది చూస్తున్నారా? ఈ తెలంగాణ రావడానికి కూడా కారణము మా జయశంకర్, శ్రీకాంతాచారి ఇటువంటి పెద్దలు మహానుభావులే. వాళ్ళు ప్రాణత్యాగాలు చేసిండ్రు. ఈ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం కేవలము వాళ్ళ స్వార్థం చూసుకొని కానీ మాకు ఏం డెవలప్మెంట్స్ లేదు. దయచేసి ఇకనైనా సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతున్నాము, అయ్యా మాకు ఈ బీసీ చేతి వృత్తుల వారిని ఆదుకొని కాపాడండి. మీకు ఎలవేళ మేము రుణపడి ఉంటాం. మీరు ఇప్పుడే ఎందుకు నిరసన కార్యక్రమాలు చేపట్టారు? ఇన్ని రోజులు ఎందుకు ఏం చేశారు మరి? గత కొన్ని ఏళ్ల సంది కార్యక్రమాలు చేస్తున్నాం, ఇప్పుడే కాదు. మీరు మీ కోపం ఎవరి మీద? మార్వాడీల మీదనా, ప్రభుత్వం మీదనా? మాకు ఇప్పుడు మెయిన్ మార్వాడి, గుజరాతీ ఇప్పుడు వచ్చింది కానీ ప్రభుత్వం మీదే అండి. ఎందుకంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ మాకు హామీలు ఇస్తుంది కానీ ఏం చేయట్లేదు ఇంతవరకు. మా విశ్వకర్మకు ఇంతవరకు ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది లేదు, ఎవరికి సబ్సిడీలు ఇచ్చింది లేదు, ఏం లేదు. ఖాళీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీకు విశ్వకర్మ యోజన అది ఇది అంటుంది కానీ మళ్ళీ ఎవరికి ఏమి ఇచ్చింది మాకు ఇంతవరకు? ఇంత వందల మంది వీడికి చేరుకున్నారు, వారిని ఎవరైనా ఇంటర్వ్యూ తీసుకోండి, ఎవరికి ఏమి ఇవ్వలేదు. చెప్పడం మటుకే కానీ ఆచరణ లేదు. కాబట్టి మేము ఇది తప్పు మొత్తం అంతా ప్రభుత్వంది. కాబట్టి ప్రభుత్వంకి ఒకటే విన్నవిస్తున్నాం, దయచేసి మీరు ఇప్పుడైనా మా బీసీ విశ్వకర్మలను ఆదుకొని మీరు ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోండి. గత ప్రభుత్వం నిలబెట్టుకోకనే ఓడిపోవడం జరిగింది. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం కన్ను తెరవాలనేసి కోరుతున్నాను.